హాయ్ అండి, నేను మీ ఝాన్సీని అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం చెప్పుకుందామంటే చిన్న చిన్న మార్పులతో మన జీవితంలో అద్భుతాలు చేయొచ్చు అని నిపుణులు చెప్తున్నారండి. అవేంటో ఆ అలవాట్లు ఏంటో చూసుకుందాం. ఏమేమి అలవాట్లు మనం చేసుకోవాలో. వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి. ఈ చిన్న చిన్న ప్రయత్నాలే దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇస్తాయట. రోజువారీ పనులను మరో కొత్త అలవాటును జత చేయడం వల్ల నైపుణ్యాలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుందని, ఇవే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తున్నారు. మంచి అలవాట్లు చేసుకోవడానికి చెమటలు చిందించాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారండి. నిన్నటికన్నా ఇవాళ 1% మెరుగ్గా ఉండాలని ప్రయత్నించినా చాలు. అది అలవాటుగా మారి ఏడాది తిరిగేసరికల్లా గణనీయ మార్పు సాధ్యమవుతుంది. మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా మీ లక్ష్యాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. క్రమం తప్పకుండా చేస్తున్న వాటిని ఓ పేపర్ మీద రాసి స్టార్ గుర్తు పెట్టుకోవాలట. ఆ స్టార్లు పెరుగుతున్న కొద్దీ ఇంకా చేయాలన్న ఉత్సాహం వస్తుందని చెప్తున్నారు. నిద్ర లేవడానికి అలారం వాడినట్లే పనులను గుర్తు చేసే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటి సాయం కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికైనా దిగజార్చుకోవడానికైనా ఒక్క అలవాటు చాలు. మంచి అలవాట్లు ఎంచుకున్న వారే విజేతలుగా నిలుస్తారటండి. ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమిటంటే, నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోకుండా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగమని చెప్తున్నారు. శరీరంలోని మలినాలను బయటకు పంపించడానికి ఇది దోహదం చేస్తుందట. తర్వాత పూర్తి చేయాల్సిన పనుల జాబితాను ఒకసారి తలుచుకుని మననం చేసుకుంటే దీని ద్వారా మీ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఎలాంటి హడావిడి లేకుండా పనులు పూర్తి చేయగలుగుతారు. నెక్స్ట్, రోజు ఉదయం సాయంత్రం 1 నిమిషం సమయం కేటాయించి 5 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోవాలటండి. ఇది మీ శరీరానికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అందించడమే కాకుండా ఏకాగ్రతను పెంచుతుంది. తినేటప్పుడు మొబైల్ లేదా టీవీ చూస్తూ కాకుండా మనసు పెట్టి పదార్థాలను ఆస్వాదిస్తూ తినమని చెప్తున్నారు. భోజనం చేశాక ఒక 10 నిమిషాల పాటు నడక చాలా అవసరం అంటండి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ రోజును ఉత్సాహంగా ఉంచుతుంది. రోజు 5 నిమిషాల పాటు మీ జీవితంలో జరిగిన మంచిని గుర్తు చేసుకోవడానికి కేటాయిస్తే ఇది మీ మూడుని మార్చి రోజంతా ఆనందంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఎప్పుడు సామాజిక మాధ్యమాలను చూస్తూ కాలం గడపకుండా ఏదైనా ఒక పుస్తకాన్ని రోజుకు 2 పేజీలైనా చదివితే బాగుంటుందట. రోజువారీ జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకుంటే ఇది సమయపాలనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అలసిపోయినప్పుడు ధ్యానం చేస్తే తక్షణమే శక్తి సమకూరినట్లుగా అనిపించి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందటండి. ఈ రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ధ్యానానికి ఉందని నిపుణుల మాట. ముందు రోజు కంటే కొద్దిగా ముందే నిద్రకు ఉపక్రమించాలంటండి. 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలంట రోజు. ఇవన్నీ మీ అలవాట్లలో భాగంగా చేసుకుంటే మీరే విజేతలంటండి. ఎంతమంది ఈ అలవాట్లను పాటిస్తారో చూద్దాం. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ మీ జీవితంలో ఈ అలవాట్లను కూడా చేసుకుని
అందరూ విజేతలుగా నిలుస్తారని ఆశిస్తూ మీ ఝాన్సీ. థ్యాంక్ యూ.